నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. సో అంటే మనం ఒకసారి మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుందాము. సో కితకితల సీన్లో ఆ స్విమ్మింగ్ పూల్లో మీరు ఇదవ్వగానే నరేష్ గారు టక్కుమని లేసి చెట్టు మీద పడతారు, అవునండి. కొబ్బరి చెట్టు మీద. అసలు ఆ సీన్ని అక్కడ చేసేటప్పుడు కానీ ఆఫ్టర్ థియేటర్స్లో చూసినప్పుడు కానీ మీ ఎలా అనిపించింది, ఎలా నవ్వుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ? అసలు ఫస్ట్ డే ప్రీమియర్ వేసారండి, నేను తప్ప అందరు వెళ్ళారనమాట. నాకు టెన్షన్, ఎందుకంటే సార్ది ఆయన కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ఇదిగా ఉండే, ఆయనకి ఇష్టం ఉన్న ఒక ల్యాండ్ అమ్మేశారు సార్. సో నాకు సెంటిమెంట్ టెన్షన్, ఎందుకంటే అది హిట్ కాలేదనుకోండి సార్కి లాసే కదా, ఇంతమంది ఉన్నారు ఆర్టిస్టులు. నేను దేవుడు కూడా దండం పెట్టుకున్నాను, దేవుడు కంపల్సరీ ఆయన పెట్టిందని కొంచెం ఎక్కువ వస్తే చాలు దేవుడు అని. ఆయన 60 lakhs పెడితే 9 crores 8 crores డబ్బులు వచ్చాయండి. అది జెమ్నీకి శాటిలైట్ అప్పట్లో 8 to 9 crores అంటే అసలు. సో నాకు నరేష్ గారు చాలా ప్రతి సినిమాలో పెట్టుకుంటారు అనమాట, లక్కీ ఛాంప్ అంటారనమాట. సో అది చాలా హ్యాపీ అనమాట. ఇంకా అసలు నిజంగా ఎట్లా అంటే నా కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్లో చూస్తుంటే గిరిబాబు గారు నా పక్కన కూర్చున్నారు, నరేష్ గారు నా ముందు కూర్చున్నారు. సినిమా అయిపోగానే గిరిబాబు గారు బా ఇట్టు కొట్టావులే అని చెప్పారు. నరేష్ గారు లేచి నాకన్నా నీకే మంచి పేరు వస్తుందమ్మా అని చెప్పారు. అప్పుడు ఇంకా కళ్ళకి ఇట్లా నీళ్ళు వచ్చేసాయి నాకు, నిజం అంటారా నిజం అంటారా అని. అప్పటి నుంచి అసలు ఎంతమంది నన్ను నెగిటివ్గా మాట్లాడారు, అప్పటి నుంచి అందరు ఫోన్లు చేయడం, చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు. థియేటర్స్కి వెళ్తే కూడా కొంతమంది పిలిచి, మా హస్బెండ్ కూడా నరేష్ లాగా ఉంటారు, నేను మీలాగా ఉంటాను కదా, మీరు ఒక ఫోటో దిగాలండి ప్లీజ్ అండి, ఒక నిమిషం ఆగండి అని. మా ఇంట్లో కథ తీశారండి, నిజంగా చాలా హ్యాపీ అని చెప్తుంటారు. అంటే ఒక తెలియని ఫీలింగ్ అనమాట. వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ట్రీట్ చేసేసారు. మా ఇంట్లో కూడా అమ్మాయిలు ఎవరు నయనతారగా త్రిషలాగా ఉండారమ్మా, నీలాగానే ఉంటారు మా పిల్లలు కూడా, సన్నగ్గా 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 అంటుంటాం. బట్ ఆ సినిమా చూడంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్తారు. అది ఇంకా చాలా జీవితానికి మనకి ఏ నంది వద్దు, ఐఫా వద్దు, ఏమవద్దు, వాళ్ళ వచ్చిన మనసుతో వస్తుంది చూడండి, మాత్రం చాలా అనిపిస్తుంటుంది. ఇంకా అసలు సూపర్. నిజంగా అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కూడా ఉంటుంది కదా ఒక అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డు. నాకు మీకు తెలుసా నంది అవార్డు ఒక్కటి రాలేదండి, అన్ని అవార్డ్స్ క్రాప్ చేసేసారు. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నంది అవార్డు కితకితలకి, వేరే వాళ్ళకి ఇచ్చారండి. అయ్యో లిటరల్లీ నేను అనుకుని నాకే వస్తుందని ఇట్లా కాన్ఫిడెంట్గా ఉండే నేను, బట్ కట్ చేస్తే వేరే వాళ్ళకి ఇచ్చారు. అసలు వాళ్ళు అంటే నేను చెప్తాను అంటే ఆ క్యారెక్టర్ వర్త్ కాదని నేను అనుకున్నానండి. ఎందుకంటే దే ఆర్ ద డాన్సర్స్ని తీసుకొచ్చి మీరు బెస్ట్ కమిడియన్ అని ఎలా, బెస్ట్ యాక్టర్స్ ఇవ్వండి, బెస్ట్ కమిడియన్ అని ఎలా ఇస్తారు? మనం ఇంకా ఆర్గ్యూ చేయడం వేస్ట్ అని చెప్పి వదిలేసాను. ఇంకా నేను ఇంకా మిగతా వాటిలో యుఎస్లో అక్కడిక్కడ ఇచ్చారు, బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఒక నంది అవార్డు అంటే ఒక ఇంట్లో ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. అసలు వద్దులే, ప్రజల గుండెల్లో ఉన్నాం మనం, ఇంకెందుకు ఇదంతా చల్తాయి చలో అని వదిలేసాను ఇంకా అంతే. ఇంకా సో నిజంగానే చాలా మంది ఎక్కువగా చాలా హౌసెస్ లో ఫేస్ చేసేది అదే. అవునండి, వాళ్ళ హస్బెండ్ స్లిమ్ గా ఉంటారు, పాపం తినేమో లావు ఉంటది, లేకపోతే రిలేషన్షిప్ లో అయినా సరే వాడు స్లిమ్ ఉంటాడు, ఈ అమ్మాయి లావు ఉంటది. ఇక బయటకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళు కొంచెం ఇదిగా ఉన్నారు, నేను ఇలా ఏంటో ఇట్లా, లేకపోతే వదిలేస్తారు. ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ వెళ్ళిపోతూ ఉంటారు. అవును. జిమ్ లో జాయిన్ అవుతారా, మాక్సిమం 2 months చేస్తారు. చేసుకో ఈడే పడి ఉంటాడులే, ఇంకెందుకు మనం చేయడం అని చెప్పి వదిలేస్తారు. ఇంకా నేను చాలా మంది చూసాను ఇట్లా కష్టపడుతుంటారు. ఎందుకంటే పిల్లవాళ్ళంటే నిజంగా మా ఇంట్లో సీరియస్గా ఉన్నారు, నేను ఒక 2-3 months స్లిమ్ అయిపోతాను, దీంట్లో జాయిన్ అయిపోతాను. చూస్తే మళ్ళీ రారు ఇంకా మళ్ళీ వాళ్ళు, ఇంట్లో వదిలేసే చేసుకుంటే లేకపోతే వదిలేస్తారులే అని చెప్పి అట్లా ఫిక్స్ అయిపోయారు జనాలు. అంటే కష్టపడాలంటే చాలా కష్టం అండి, అది తగ్గాలనేది చాలా కష్టం. చెప్పడం ఈజీయే, అసలు దాని వెనుకలు ఎంత కష్టమో మాకు తెలుసు, ఆడియన్స్కి తెలుసు. ఏమంటారు సీరియస్లీ అంటే ఎంత మెసేజ్ ఓరియంటెడ్ ఉంది అంటే ఫిలింలో కూడా ట్రూ లవ్ ఎలా ఉంటుంది అనేది ఎంటైర్ ఆ ఫిలిం కాన్సెప్ట్. అవునండి, చాలా చాలా బ్యూటిఫుల్ ఫిలిం అది. అండ్ మీకు బాగా ఫేవరెట్ సీన్ ఏంటి మ్యామ్? హనీమూన్ సీన్. అట్లా చెప్పొద్దండి, గప్పుకుని అడిగితే ఎలా చెప్తారని హనీమూన్ సీన్స్. నాకు పూజ చేసేటప్పుడు నరేష్ గారు వస్తాడు, ఏంట్రా బక్కోడా అని చెప్తుంటారు. అప్పుడు నేను చెప్పలేకపోయినా, ఆయనకి ఎలా చెప్పాలి బక్కోడా అని చెప్పేసి. నాకు ఎందుకు అది చూస్తుంటే భలే అనిపిస్తుంటుంది ఆ సీన్, నాకు చాలా ఇష్టం. ఓకే,
ఎడమ కాలుతో అంటే కుడి కాలుతో తంత ఏదో డైలాగ్ ఉంటుంది అనమాట. అవును, అవును. అసలు పోటీగా చేసాం అనమాట. ఇక ఆయన అన్నారు, ఎంత బాగా చేస్తున్నావు అసలు నువ్వు, ఒక 50 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లాగా చేసేస్తున్నాను. ఏమోనండి చేసేవరకు చేస్తున్నాం, మీ ఫ్యాన్స్ ఏమంటారో నాకు తెలియదు ఇంకా అని చెప్పా. బట్ అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు అసలు. పాప కాలు తొక్కడిని అంటే కాలు ఇలా నిజంగా జస్ట్ ఇట్లా టచ్ చేశాను, అది అలా గ్రాఫిక్ లో చూపించారు అంతే. జస్ట్ ఇట్లా టచ్ చేశారు. నన్ను ఉంచుతారా మళ్ళీ ఈవీ గారు ఇంకా. నిజంగా ప్రతి ఒక్క సీన్ కూడా ఇంకా చాలా సీన్ తీసేశారండి. ఓకే. బికాస్ కామెడీ కాకుండా సెంటిమెంట్ సినిమా అయిపోతుండే. ఇంకా నేను అదే చూసిన కొన్ని సీన్స్ అవి లేవన్నమాట. కరెక్ట్ గా ఆయన ఏం చేసినా కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు కదా. కితకితలు రీ రిలీజ్ అయితే ఇప్పుడు ఇంకా బాగుంటది కదా. చెయ్యాలంటే అన్ని సినిమాలు రిలీజ్ అయితే మా సినిమా ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అర్థం అదే కావట్లేదు. నరేష్ సార్ ప్లీజ్ కితకితలు రీ రిలీజ్ నేను చేయండి కూడా సార్. అందరు మా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు, అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మొన్న ప్రెస్ మీట్ లో కూడా అడిగారు, రీ రిలీజ్ చేద్దాం అంటే ఆడియన్సే చెప్తున్నారు కితకితలు కదా అంటే. ఆయన ఏదో సినిమా పేరు చెప్పారు. అవును, ఆ, అవును. సరే ఇంకా లేదు మనం కూడా కోరుకుందాం, గట్టి కోరుకోవాలి ఇంకా అంతే గట్టిగా కోరుకునేది. సూపర్. అండ్ ఎంట్రీ ఎలా వచ్చింది మ్యామ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కూడా నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి మందంతే. మాది సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా నిజామాబాద్ మిడిల్ క్లాస్ అంతే. ఏదో సెలక్షన్స్ జరుగుతున్నాయంటే వెళ్ళాను అంతే. అప్పుడు నువ్వు నేను సినిమా రిలీజ్ అయింది, ఆర్ఎఫ్సి కొత్తగా. మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు ఒక యాడ్ చేశాను మా అంకుల్ వాళ్ళు. అట్లా ఒక నాకు హస్బెండ్ క్యారెక్టర్ చేశారు. ఆయన చెప్పారనమాట, ఇట్లా తేజ గారు సినిమా చేస్తున్నారు, వై కాంట్ యూ ట్రై మా అంటే. ఎంతోమంది ఉంటారు మనకి ఎందుకు అది అని. లేదు ఒక్కసారి ట్రై చేయి, నువ్వు బాగున్నావు, స్లిమ్గా బాగుంటావు, ఏదైనా క్యారెక్టర్ పడితే బాగుంటుంది కదా అంటే. సరే అని వాళ్ళు కాల్ చేశారు మేనేజర్. వెళ్తే చాలామంది ఒక అరౌండ్ 1500 మెంబర్స్ దాకా ఉన్నారు. ఉదయ్ కిరణ్ గారు అండ్ అనిత గారు జై మూవీ కోసం ఆడిషన్, నవదీప్ అండ్ సంతోష్. జై ఓకే 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 ఓకే. ఆల్రెడీ 70% సినిమా అయిపోయింది, కానీ నా క్యారెక్టర్ చేసిన అమ్మాయి అంతగా పర్ఫామ్ చేయలేదంట. తేజ గారు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కరెక్ట్ గా ఉండాలి ఆయనకి. అవును. సో ఆయన రషెస్ చూసి ఆయనకు సాటిస్ఫాక్షన్ లేదు అసలు. లేదు మళ్ళీ రీషూట్ చేయాలి, మొత్తం రీషూట్ చేయాలని చెప్పి మళ్ళీ సెలక్షన్స్ పెట్టారు. మనం వెళ్ళాం, మన కాలేజ్ గోయింగ్ అప్పుడే తొక్క చేస్తే చేయండి, ఫ్రీగా అయితే ఫిలిం సిటీ చూస్తున్నాం కదా మనం ఇప్పుడు అంటే కాలేజ్ క్రేజ్ అనమాట. మన ఇంట్లో అంత పాకెట్ మనీ ఇవ్వరు అప్పుడు, 500 800 టికెట్. సర్లే ఇంకా అని చెప్పేసి అలా 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 ఆయన అబ్జర్వ్ చేసాం. ఆయన చెప్తున్నారు అట్లా 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 మనకు టర్న్ వచ్చింది. చెప్పారు, నేను ఒక 5 మెంబర్స్, మళ్ళీ 4 3 2 నేను ఇంకొక అమ్మాయి కొంచెం యాటిట్యూడ్ చూపించింది ఆయన దగ్గర. సో మనకు అట్లా ఉండొద్దు, సాఫ్ట్గా ఉండాలి ఈ క్యారెక్టర్కి అంటే. వాళ్ళు ఏంటి నేనే తుడుము అన్నట్టుగా కొంచెం పర్ఫామ్ చేసింది అమ్మాయి. పక్కన చెప్పేసి నువ్వు ఫైనల్, నేను ఫైనలా? అసలు నేను ఫైనల్ ఏంటి నాకు అర్థం కాలేదు అసలు. మా ఇంటికి ఫోన్ చేస్తే మూసుకొని ఫిలిం సిటీ చూసావు కదా గమ్ములు వచ్చేసాయి, ఇంకా వాళ్ళు పెడితే కారు పిచ్చి పిచ్చి మాట్లాడగలను. ఆయన అన్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళి లగేజ్ చదువుకొని వచ్చారు, రేపు నుంచి షూట్ అన్నారు. అసలు నాకు నిజంగా అసలు ఏం అర్థం కాలేదు. అసలు నైట్ నిద్రపట్లే. షూట్ అంటే మనకి ఏం తెలీదు, అసలు యాక్షన్ తెలీదు, ఏం తెలీదు మనకి. ఫస్ట్ సీన్ అనమాట, నేను వేణు అని చేయి కొరికే సీన్ ఉంటుంది. ఇంకా ఆ డబ్బులు అయితే నేను నిజం కొరికే, ఇప్పటికి ఉంటుంది ఆయన మార్క్ వేణుకి చేతికి కొంచెం గట్టి కొరికిన. నాకు తెలీదు కొరుకుమని కొరికిన, మనకు అంటే సినిమా అంటే తెలీదు. ఆయన చెప్పారు నేను చేశాను, ఆయన చెప్పారు నేను చేశాను, అంతే. ఇట్లే అన్నా నేను. అసలు తేజగా నవ్వారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు, పర్ఫెక్ట్ అన్నారు. ఇంకా చాలా హ్యాపీ అనమాట. ఇంకా ఇంకా అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడే ఎవడిగోళ్ళ వాడి కోసం ఎవరు అమ్మాయి చేస్తుంది, ఒక క్యారెక్టర్ కావాలి. పాపం డైరెక్టర్ గారు అక్కడికి వస్తే నేను ఇంటికి వచ్చాను. ఓకే. సో తర్వాత ఇంటికి వచ్చాక షూట్ అయ్యాక కాల్ చేశారు, ఇట్లా షూట్ ఉంది బ్యాంకాక్లోనా? ఇదేంటి నా స్టూడియో బాగా తిరుగుతుంది ఈ మధ్య. అప్పుడు ఫిలిం సిటీ చూసిన ఇప్పుడు బ్యాంకాక్ చూడాలని. ప్లస్ ఆల్ కమిడియన్స్ మధ్యలో అనేసరికి నాకు ఇంకా అసలు ఇక్కడ ఒక 1.5 month షూట్ లేదనమాట. బికాస్ అందరు కమిడియన్స్ అంతా బ్యాంకాక్లో ఉన్నాం, 30-35 మెంబర్స్ అక్కడే. ఇంకా ఒక పండగ లాగుంది అసలు. ఎవరైనా ఒక్కసారి చూడాను, అంతమందిని అనేసరికి నాకు ఇంకేం అర్థం కాలేదు. చెప్తున్నారు చేశాను. నేను బబ్లు, నేను కొంచెం డ్యాన్స్ చేస్తాను. ఈ మధ్యలో షెడ్యూల్ వేసుకున్నారు, 9 o'clock స్విమ్మింగ్ పూల్ దగ్గర, 11 o'clock కట్ చేస్తే 10:30 లోపు నాది బబ్లు మొత్తం అయిపోయింది.
ఓ మై గాడ్. అందరు రిలాక్స్ గా కూర్చున్నారు, అమ్మ తొందరగా అయిపోయింది కదా షూట్ అని చెప్పేసి. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఎవడి గోల వాడిదే యూటర్న్ ఇచ్చింది. యూటర్న్ ఇచ్చేసి ఫస్ట్ జేతో స్టార్ట్ అయింది. యూటర్న్ తీసుకుంది, డైరెక్ట్ హైవే ఎక్కేసా. ఇంకా అంతే, డైరెక్ట్ హైవే కిందకి రింగ్ రోడ్ ఇంకా మొత్తం ఇంకా అసలు ఆగేదే లేదు అసలు. సూపర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.